హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు బై మ్యామ్. మీరు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తూ కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒక చెట్టునో ఒక సీనరీనో చూసినప్పుడు ఒక 10 నిమిషాల ముందు సేమ్ అలాంటిదే చూసినట్టు అనిపించిందా? అదే సమయంలో ట్రైన్లో ఎంతోమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలోకెల్లా డిఫరెంట్గా ఉండి మిమ్మల్ని గమనిస్తున్నట్టు మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? ఇటువంటి సంఘటనల్ని ఎదుర్కొన్న సంజీవ్ గురించి ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు నా వీడియోని చూశాక చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరిచ్చే లైక్స్, కామెంట్స్ నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి నన్ను ఇంకెన్నో స్టోరీస్ మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చేలా చేస్తాయి. ఒకరోజు సంజీవ్ అనే 20 ఏళ్ల యువకుడు బెంగళూరు నుంచి గిద్దలూరుకి ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. అతను కూర్చున్న కంపార్ట్మెంట్ మొత్తం జనాలతో నిండిపోయింది. సంజయ్ కిటికీ పక్కన కూర్చొని కిటికీ గుండా బయటికి కనిపించే పచ్చటి పొలాలు, కొండలను చూస్తూ ఏవో ఆలోచనలో మునిగిపోయాడు. సరిగ్గా సాయంత్రం 7 గంటలయ్యింది. సూర్యుడు అస్తమించగానే ట్రైన్లో లైట్లు వెలిగాయి. ట్రైన్లో కాఫీ, స్నాక్స్ అమ్ముకునే వాళ్ళ అరుపులు తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉంది. సంజయ్ ఒక స్టోరీ బుక్ తీసుకొని చదువుకోసాగాడు. మెల్లగా అతను స్టేషన్లో కొన్న బిస్కెట్ ప్యాకెట్లు తింటూ స్టోరీ చదవడంలో బిజీ అయిపోయాడు. అంతలో కొంచెం సేపటికి ఒక 30 ఏళ్ల మహిళ, ఆవిడతో పాటు ఒక 6 ఏళ్ల పాప వచ్చి సంజీవ్ ఎదురుగా కూర్చున్నారు. సంజీవ్ ఆ పాపను చూసి హాయ్ అని ఒక చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ పాప ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టకుండా బయటకి అలా చూస్తూ ఉండిపోయింది. సంజీవ్ ఆ పాపను చూసిన ప్రతిసారి ఆ పాప తన వైపు చూస్తూ ఏదో చెప్పాలన్నట్టు లేదా ఒక తెలిసిన వ్యక్తిలా తననే చూస్తుంది. సంజీవ్ అప్పుడప్పుడు ఆ పాపను చూస్తే వెంటనే ఆ పాప బయటికో లేదా మరెక్కడికో చూడడం చేస్తుంది. సరే అని సంజీవ్ తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లో నుంచి ఒక ప్యాకెట్ ఆ పాపకి ఇవ్వబోతూ చేయి చాపాడు. ఆ పాప కూడా తీసుకోవడానికి చేయి చాపింది. అంతలో సడన్ గా తన చేతిలో ఉన్న బుక్ జారిపోవడంతో ఆ పాపకి బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెడుతూ బుక్ కోసం కిందకి చూశాడు. వెంటనే బుక్ తీసుకుని పైకి లేచి చూస్తే ఆ పాప బిస్కెట్ ప్యాకెట్ కింద పడేసింది. ఆ పాపకి తీసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే తానే బుక్ తీసుకోవడంలో జారి కింద పడేశానా అనుకుని ఆ బిస్కెట్ ప్యాకెట్ చేతిలో తీసుకున్నాడు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనని వింతగా చూడడం స్టార్ట్ చేశారు. తానే కావాలని కింద పడేశాననుకుని వాళ్ళందరూ అలా చూస్తున్నారేమో అనుకుని మళ్ళీ ఆ పాప బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆ పాప కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. సైలెంట్ గా తనకేమీ అర్థం కాక మళ్ళీ బుక్ చదువుకుంటూ అందులో మునిగిపోయాడు. కాసేపటికి ఆ పాప వాళ్ళ అమ్మ ఇద్దరు లేచి ముందుకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఆ పాప కళ్ళార్పకుండా సంజీవ్ని చూస్తూ వాళ్ళమ్మ వెనకాలే వెళ్ళిపోయింది. దాంతో సంజీవ్కి ఏమీ అర్థం కాలేదు. ఆ పాప ఎందుకు నన్నే చూస్తూ వెళ్తుంది? ఆ పాప వాళ్ళమ్మ ఏమైనా అనుకుంటుందని బిస్కెట్ ప్యాకెట్ తీసుకోలేదా, లేదంటే నేనేమైనా ఇస్తానని నన్నే చూస్తుందా అని వాళ్ళు వెళ్ళిన కాసేపటికి సరే ఈసారి ఎలాగైనా అమ్మాయికి బిస్కెట్ ప్యాకెట్ ఇద్దామని వెనకాలే వెళ్తాడు. కంపార్ట్మెంట్ చివరి వరకు వాళ్ళని వెతుకుతాడు. కానీ వాళ్ళెక్కడా కనిపించలేదు. ఏమైనా వాష్రూమ్కి వెళ్ళారేమో, వస్తే ఇద్దామని బాత్రూమ్ బయట ఉన్న డోర్ దగ్గర నుంచుని బయట చూస్తూ ఉంటాడు. కాసేపటికి ఆ పాప సడన్ గా సంజీవ్ చేయి పట్టుకుంది. ఆ పాప చేతి స్పర్శ చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు ఆ పాప చాలా భయంతో తన మొహంలో ఏదో తెలియని అలజడితో వణికిపోతుంది. ఏమైంది పాప, ఎందుకలా భయపడుతున్నావు? మీ అమ్మ ఏమైంది? ఇక్కడికి వెళ్ళింది, నువ్వు ఒక్కదానిగా ఉన్నావా అని అడిగితే ఆ పాప ఏ సమాధానం చెప్పకుండా సంజీవ్ని అలా చూస్తూ ఉంది. ఇంతలో ఆ కంపార్ట్మెంట్ చివర ఒక పోలీస్ లైట్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. సంజయ్ ఆ పాపని అక్కడే పక్కన కూర్చోమని చెప్పి పోలీస్ దగ్గరికి వెళ్తాడు. సార్, అక్కడ ఒక పాప ఉంది, వాళ్ళ అమ్మ కనిపించడం లేదు. దాంతో ఆ పాప చాలా భయపడి కంగారు పడుతుంది. మీరే వచ్చి ఒకసారి చూస్తారా? పాపం చిన్నపిల్ల అని చెప్పగానే ఆ పోలీస్ పద అని అతని వెనకాలే బయలుదేరుతాడు. రండి సార్, ఇదిగో ఆ పాప, పాపం వాళ్ళ అమ్మని ఎలాగైనా వెతకండి అని అంటాడు. కానీ అక్కడ చూడగానే ఆ పాప కనిపించలేదు. ఇక్కడే ఉండేది సార్, పాప ఎక్కడున్నా పోలీసు అంకులు వచ్చారు, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తారు అని బాత్రూమ్ పక్కన డోర్ దగ్గర అంతా వెతికి పోలీస్ అతను కూడా కనిపించలేదు. ఇక్కడే ఉండాలి సార్, ఎటో వెళ్ళిపోయింది అని వెనక్కి తిరిగి. దానితో సంజయ్ ఒక్క క్షణం తన గుండె ఆగినంత పనైంది. ఆ పాప లేదు, పోలీస్ అతను కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడని అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. తన చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ కూడా అతనికి ఏదో పిచ్చి పట్టిన వాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇదంతా తన భ్రమాలేక కళ అనుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికి తన పక్క సీట్లో ఉన్న వాళ్ళు బెడ్షీట్ కప్పుకొని పడుకున్నారు.
సంజీవ్ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనే ఆలోచనలో పడుకున్న నిద్ర పట్టడం లేదు. ఆ పాపే తన కళ్ళ ముందు కదులుతుంది. అప్పుడు సడన్ గా సంజీవ్ ఫోన్ ఉంటుంది. వాళ్ళ బాబాయ్ నువ్వు స్టేషన్ లో దిగేసరికి రాత్రి 3 గంటలు అవుతుంది. ఆ టైంలో మేకుతోనే ఉండు, నేను ముందే స్టేషన్ వచ్చేస్తాను, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇప్పటికి రాత్రి 11 గంటలు అవుతుంది. వాళ్ళ కంపార్ట్మెంట్ లో ఒక టీసీ వచ్చాడు. వెంటనే కిందకి దిగి సంజయ్ తనకు జరిగిందంతా వివరించాడు. సార్, పాపం వాళ్ళిద్దరూ కలిసారో లేదు, ఎక్కడున్నారో తెలియదు అని అనగానే ఆ టీసీ సంజయ్ వైపు కిందికి పైకి చూస్తాడు. నువ్వేం మాట్లాడకుండా ఉంది, నీ సీట్లో నిద్రపు, ఎవరు పిలిచిన లేపిన లేవకుండా అలాగే పడుకో, నేను చెప్తున్నా కదా, మీరు నిద్రపోవాలని. లేదు సార్, దిబ్బలో స్టేషన్ రాత్రి 3 గంటలకు చేరుకుంటాను, నిద్రపోతే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతానని నిద్ర పట్టడం లేదు అని అనగానే టీసీ సీరియస్ గా, సరే అయితే కళ్ళు మూసుకొని ఊరికే పడుకో, ఎవరు పిలిచినా లేవద్దు, ఎవరితో మాట్లాడొద్దు, నేను కాసేపటి తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజీవ్ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కాసేపటికి ఆ పోలీస్ మళ్ళీ అదే వైపు నుంచి టార్చ్ వేసుకుంటూ సీట్లన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. అది చూసిన సంజీవ్, సార్ సార్ ఏంటి ఆ పాప గురించి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండిపోయారు, ఇంతలో వెతకాలో తెలుసాడు అని అరవడం మొదలు పెట్టాడు. కానీ ఆ పోలీస్ ఆ మాటలేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సంజయ్కి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. వెంటనే తన సీట్ పక్కన ఒకతను నిద్రలేచి, ఏంటయ్యా నీ ప్రాబ్లం, పడుకొని కూడా సాయంత్రం నుండి చూస్తున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, పడుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని గొంగుతూ పడుకున్నాడు. సంజయ్ ఏమైంది నాకు అని భయపడుతూ కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్ర పట్టడం లేదు. కాసేపటికి ఈసీ రిటర్న్ వచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి ఈ ప్రాబ్లం, ఏం జరిగింది అడగగానే సంజయ్ ఫస్ట్ నుంచి జరిగిందంతా వివరించాడు. ఆ పాప వాళ్ళమ్మ పోలీస్ అతని గురించి అంతా ప్రోత్సహించినట్టు వివరించాడు. అదంతా విన్న తర్వాత టీసీ ఇలా చెప్పాడు, నీకు కొన్ని విషయాలు తెలుసా, కొంతమంది జాతకం ప్రకారం, నక్షత్రం ప్రకారం, పుట్టిన గడియారం ప్రకారం వాళ్ళకి ఆత్మ వెంబడతాయి. అలాంటిదే ఇది నీకు కనిపించిన ఆ పాప వాళ్ళమ్మ ఇద్దరు ఆ ట్రైన్ కింద పడి చనిపోయారు. ఆమె భర్త వాళ్ళిద్దరిని ట్రైన్ కిందకి తోసి చంపేశాడు. నువ్వు చూసిన వాళ్ళందరూ ఆత్మలే. తర్వాత ఆ పోలీస్ కనిపించాడని చెప్పావు కదా, అతను కూడా ఈ కంపార్ట్మెంట్ లో ఒకసారి దొంగలు పడ్డప్పుడు వాళ్ళతో పోరాడి అక్కడే చనిపోయాడు. దాంతో అతను కూడా ఆత్మలో మారి ఇక్కడే తిరుగుతుంటాడు. చాలా మందికి రైల్వే స్టేషన్ లో ట్రైన్లు కనిపించారని చెప్పారు. తర్వాత గత 2-3 ఏళ్ల నుంచి ఎవ్వరూ వాటి గురించి మాట్లాడలేదు. ఇదిగో ఇప్పుడు నువ్వు మళ్ళీ అవి కనిపించాయని చెప్తున్నావు. సంజయ్ నోట్లో ఒక మాట కూడా రావడం లేదు. ఫ్రీజ్ అయిపోయాడు. ఏం సార్ మీరు చెప్పేది, నా కళ్ళతో చూశాను సార్ అని చెప్పగానే తీసి ఎలాంటి ఆశ్చర్యం లేకుండా, అవును చెప్పాగా, కొంతమందికి కనిపిస్తాయని, నీకు కూడా అవి అలానే కనిపించాయి, మరి నా పక్కన పడుకున్న వాళ్ళు కూడా దయ్యాలేనా అని అడగగానే, చేసా వాళ్ళు ప్యాసింజర్స్, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి సమస్య లేదు, కానీ అసలు సమస్య ఏంటంటే అలా ఆత్మలు కనిపించిన వాళ్ళందరూ తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు, కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి టీసీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న సంజయ్కి భయం మొదలైంది. నిజంగా వాళ్ళందరూ దయ్యాలంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. అలా సంజయ్ ఆలోచనలతో తన మెదడంతో నిండిపోయింది. కాసేపటికి తను దిగాల్సిన గిద్దలూరు స్టేషన్ వచ్చేసింది. సంజీవ్ ట్రైన్ దిగి వాళ్ళ బాబాయ్ కోసం అటు ఇటు చూస్తున్నాడు. అంతలో ఇక్కడ ఉన్నాయని వాళ్ళ బాబాయ్ ఆప్యాయంగా పిలిచాడు. ప్రయాణం అంతా బాగా జరిగిందా అని అడిగాడు. సంజీవ్ ట్రైన్ లో జరిగిన విషయాలన్నీ ఇంటికి వెళ్ళి చెప్తాంలే అని, అంతా బాగానే జరిగింది బాబాయ్ అని స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. సంజీవ్ వాళ్ళ ఊరు స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళ బాబాయ్ బండి మీద అతన్ని తీసుకుని వచ్చాడు. బయటికి వచ్చి ఇద్దరు బైక్ మీద ఊరికి బయలుదేరాడు. సంజీవ్ వాళ్ళ బాబాయ్కి ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఒక బైక్ 2 మనుషులతో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ గా వెళ్తుందో, కానీ ఇప్పుడు ఆ బండి చాలా స్లోగా భారంగా అనిపిస్తుంది. అంతేకాదు అది ఎండాకాలం, కానీ చలికాలంలో ఎలా అయితే గడ్డ కట్టిన చలి ఫీలింగ్ అవుతుందో అలాంటి చలి వాళ్ళిద్దరిని చుట్టేస్తుంది. ఏందిరా ఈ రోజు ఇంత చలిగా ఉంది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, బండి చూస్తే మరయిస్తుంది అని అనుకుంటూ బైక్ మొదలుగా చూడగానే వెనకాల సంజీవ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమైంది వీడికి, ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడని వెనక్కి తిరిగి చూసేటప్పుడు సంజీవ్ బైక్ మీద నుంచి కిందికి జారిపోతాడు. వెంటనే తనకి చిన్న దెబ్బ తగిలి
అక్కడికక్కడ స్పృహ తప్పిపోతాడు. తర్వాత 10 రోజులకు సంజీవ్ స్పృహలోకి వచ్చాడు. ఏమైంది నాకు, ఎందుకిలా మీరెందరూ నా చుట్టూ కూర్చున్నారని ఇంట్లో వాళ్ళందరి వైపు చూశాడు. సంజీవ్ నువ్వు బాగానే ఉన్నావా అని వాళ్ళ అమ్మ, అన్న, బాబాయ్, పిన్ని అందరూ తాండవ చేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, నాకేం జరగలేదు. ఆ రోజు రాత్రి కిందకి పడిపోయాను, అంతవరకే గుర్తుంది అని అడుగుతుండగా వాళ్ళ ఊర్లో ఒక గ్రామ పూజారి అక్కడికి వస్తాడు. సంజీవ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగి, ఆ రోజు నువ్వు కింద పడిపోయావు కదా, ఆ రోజు నువ్వు బెంగళూరు నుంచి గిద్దలూరు బయలుదేరినప్పుడు ఏమేం జరిగాయో చెప్పగలవా అని అడిగాడు. అవును పూజారి గారు, ఆ ట్రైన్లో ఇలా ఒక పాప, ఒక మహిళ వచ్చి తను ఎదురుగా కూర్చోవడం, పోలీస్ అతను రావడం అన్నీ చెప్పాడు. అలాగే ఆ టీసీ వచ్చి వాళ్ళందరూ ఆత్మలని నాకు మాత్రమే కనిపిస్తానని చెప్పారు అని మొత్తం జరిగిందంతా వివరించాడు. అది విన్న ఆ పూజారికి మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఆ ట్రైన్లో దిగేటప్పుడు నీతో పాటు ఆత్మలను నిన్ను ఆవహించాయి. 1 కాదు, 2 కాదు, చాలా ఆత్మలు నీ శరీరంలో ప్రవేశించాయని చెప్పగానే సంజీవ్ ఆశ్చర్యపోయాడు. నాకు కనిపించింది 3 దయ్యాలు మాత్రమే అని, మరి ఇంతమంది ఎలా పూజారి గారు అని అడిగాడు. సంజీవ్ ప్రయాణించే ట్రైన్ గిద్దలూరు దగ్గరున్న దొరబావి వంతెన దగ్గర క్రాస్ చేసి వస్తుంది. పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఆ వంతెన కట్టినప్పుడు వంతెన కూలి చాలా మంది అక్కడే చనిపోయారు. వాళ్ళంతా ఆత్మలుగా మారి అక్కడక్కడే తిరుగుతుంటారు. నీలోకి ఆ 3తో పాటు అక్కడున్న కొన్ని ఆత్మలు కూడా ఆవహించాయి. అవి ఒక 10 రోజులు నీలో ఉండి విచిత్రంగా ఇబ్బందులు గురిచేశాయి అని చెప్పగానే సంజీవ్ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చినట్టు అనిపించింది. నీ శరీరం చాలా వీక్ గా ఉంది సంజయ్, వాటికి నీ శరీరం కావాలి. నాకు ఆత్మలను విముక్తి చేసేంత శక్తి లేదు, కానీ అవి నీ దగ్గర రాకుండా మాత్రం ఆపగలను. నీ చేతికి కట్టిన తాడు మాత్రం తీయద్దు అని చెప్తాడు. ఇంకెప్పుడు నీ జీవితంలో నువ్వు ఆ ట్రైన్ మార్గం ద్వారా ఈ రూట్ లో రావద్దు, అది చాలా ప్రమాదకరం. వేరే దారి గుండా ప్రయాణించి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ట్రైన్ నీ జీవితంలో ఎక్కద్దు అని ఆ పూజారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు సంజీవ్ కోలుకొని తిరిగి బెంగళూరుకి బస్సులో వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు ఆ టైంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నాడు. మీరు ఎప్పుడైనా విన్నారా, కొంతమంది పలానా నక్షత్రం పుట్టిన వాళ్ళు, పలానా జాతకంలో పుట్టిన వాళ్ళకి దయాలు కనిపిస్తుంటాయని, వాళ్ళు వాటిని ఆకర్షిస్తారని తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.